అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఇలా ఆక్స్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నేను రోటీన్ అన్నది ఏమేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా అన్నది ఇక ప్రతిదీ ఉడక మీకు నేను చేసిందే రోజు ఉడక మన పెడుతుంటాను అనుకోకుండా రోజైతే చేసుకుంటా. రోజైతే నీకు రొటీన్ అయితే మేము పెట్టాలనుకుంటా. ఇక మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఈ మా ఇదైతే ఏ పని చేసినా ఉడక ఇక మీకు హెల్ప్ అవుతుందని నేను ప్రతి పని కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇక ఏంటంటే నేను చేసిన పని చూసి కూడా మీరు చేయగలుగుతారు, చేస్తారు అని నాకు ఒక అనిపిస్తుంది. ఇక మీరు ఎట్లా అనుకున్నా కూడా నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను చెప్తున్నా ఇక మీకు ఇది అవసరం వస్తుందని అనుకుంటున్నా. ప్రతి పని కూడా చేసుకునేది రోజు అయితే ఉంటుంది, రొటీన్ అయితే రోజు ఉంటుంది, రోజు అవసరమే ఉంటుంది. ఇక ఇది నచ్చుతుంది అనుకుంటున్నా, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మీరు ప్రతి పనిలో మీరు ఇది చూసుకుంటా మీరు మోటివేట్ అయ్యి మీరు ఇట్లా చేసుకొని ఇక ముందుకు వెళ్ళిపోతారని నేను అయితే అనుకుంటున్నా. ఇలా మంచి మాట ఏంటంటే ఇక కొన్ని అప్పటికప్పుడే మనకు కోపం వస్తుంది అనుకో, అప్పుడే మనకు వాళ్ళ మీద కోపం వస్తే అప్పుడే రియాక్ట్ కావద్దు. ఇక దాన్ని బలమైన కారణం దొరుకుతా చూడు, అప్పుడు రియాక్ట్ కావాలి. మనం అప్పుడే రియాక్ట్ అయినామనుకో మనము ఏంటంటే ఇక అది అనరాని మాటలు ఉంటాయి, మనము అనుకోని మాటలు కూడా వస్తాయి, పెద్దగా అవుతుంటుంది మాటలు. ఇక ఏంటంటే ఆ మాటలకు మళ్ళీ ఇవి వేరే వేరే అపార్థాలు అయితే ఎన్నో కథలు అయితే ఎన్నో పోతాయి. ఇక అట్లా కాకుండా మనం ఓపిక తీసుకొని ఏ మాట అయినా ఆలోచించి మాట్లాడాలి. తొందరపడ్డామనుకో అది ఆనే జరుగుతుంది, ఇక మనకు మేలైతే జరగదు. ఈ మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరికి గుడక ఓపికతో ఉండుర్రి. అప్పుడే బాధ రాగానే కక్కకుండ్రి ఇట్లా. ఎందుకంటే మనము ఆగుకుంటే వస్తుంది, కోపం వస్తుంది, కానీ దాన్ని కొంచెం టైం తీసుకొని మనం ఆగినామంటే అన్ని ఆలోచనలు కరెక్ట్ వస్తాయి. గట్టిగా బలమైన కారణం దొరికినప్పుడు వార్నింగ్ ఇచ్చుకోండి ఎవరికైనా కానీ. ఈ మాట నేను చెప్తున్నా. ఎందుకంటే బలమైన కారణము అప్పుడే ఉన్నది అని అనుకుంటారు, అప్పుడే ఉండదు. కోపం మీద ఉన్నప్పుడు మాత్రం ఉండదు ఎవరికి. అది ఆలోచించి అది నిర్ణయం తీసుకోవాలి. బట్టిగా మాట్లాడద్దు, బాధలు చేసుకోవద్దు. ఇక బాధ కావద్దు, మనకు బాధ కావద్దు, మనకు పడరాని మాటలు కూడా పడద్దు. ఇక పడరాని మాటలు పడుతుంటే మనకు బాధ బాగా అవుతుంది. మనకు పడ్డోళ్ళకి అలవాటు ఉంటుంది, కానీ మనం పడనోళ్ళకు అది ఇక మనము తట్టుకోలేము. ఇక మీరైతే తట్టుకోరని నేను చెప్తున్నా. ఏ విషయమైనా ఆవేశానికి అయితే అది ఆనే జరుగుతుంది అనుకుంటా నేనైతే. ఈ మంచి మాట మీకు సూపరా కాదా చెప్పుంది. ఇక ప్రతి పని కూడా అట్లా తోముకునేది, కడుక్కునేది, ఇక ఏది కానీ మీకు ఆ చింకుల బాసనలు ఉంటే మనసున పట్టది. చేసేయాలన్నది ఒకటి. ఇక పొద్దున్న లేస్తే మనకి ఇవన్నీ చేస్తాం కదా, మనం ఎంత యాక్టివ్ అవుతాం, ఎంత ఇట్లా మోటివేట్గా ఉంటుంది. ప్రతి పని కూడా మోటివేట్గానే చెయ్యాలి. ఎందుకంటే ఆ పని చేసైనా కానీ మంచిగా ఆలోచించారు, థింకింగ్ మంచిగా చేసుకోండి. ఇక మనకి మంచి థింకింగ్తో చేసినాం అనుకో ఇది కష్టం అనిపించదు. ప్రతి పని కూడా ఏదైనా కానీ మనము ముందుకు సాగేది చూడాలి, ముందుకెళ్ళేది చూడాలి. ఏది కానీ మనము ఏంటంటే మనము ఆలోచనలు అన్నది మనం చెడుగా తెచ్చుకొని మన మైండ్ ఖరాబ్ చేసుకొని ఇట్లా ఉన్నామనుకో ఏ పని చేయలేము. ఏది కూడా మనము డల్గానే ఉంటాము. ఏ పని చేసినా మనకు సక్సెస్ ఉండదు. ఇక ఏదైనా కానీ మనం ఇంట్లో పని అయినా బయట ఆలోచనలు వేరే ఆలోచించకుండా ముందుకు మనం ఎట్లా వెళ్ళిపోతాము, ఎట్లా చేస్తాము అన్నది ఇప్పటిది ఆలోచించుండ్రి. వెనక జరిగిపోయినది తీసుకుంటా మీరు ఇక ఆలోచించారనుకో ఇక మీరు ఏం చేయలేరు. మన మైండ్ మెమొరీ అన్నది తగ్గించకుండ్రి, ఇక మెమొరీ అన్నది పెంచుకునే చూడండి. ప్రతిది కూడా కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక మనకు కష్టాలు ఎక్కువ రావాలి. కష్టాలు ఎక్కువ వచ్చినాయి అనుకో మీరు తట్టుకునగలుగుతారు. ప్రతి పనిలో అయినా తట్టుకునగలుగుతారు, ఏదనికైనా తట్టుకునగలుగుతారు. కష్టం వెనుక అది సుఖం ఎట్లయినా ఉంటుంది. ఇక సుఖం ఉంటుందా మాకైతే ఉండదు అని కొందరు అంటారు. అట్లా కాదు. ఎప్పుడు కూడా మన కష్టాలు వస్తుంటే దాంట్లో ఏదన్నా ఒకటి మనకు ఆనందమైనది. అది ఏ కష్టం లేకుండా ఉన్నోళ్ళు ఏది తట్టుకోరు. మనకు వాళ్ళకు ఒకసారి కష్టం వచ్చిందనుకో తట్టుకోలేరు. మనము కష్టాలు తట్టుకుంటే మనం ఎలదీసినాం అనుకో దెబ్బ మీద దెబ్బ తలుపుకుంటుంది. ఎలదీసినాం అనుకో ఇక అది అన్నీ తట్టుకునగలుగుతాం. మనము ఏంటంటే ముందుకెళ్ళగలుగుతాం. ఏదైనా చిన్నగా కనిపిస్తుంది. ఇక మనం తట్టుకోక ఒక్కడిసారి దెబ్బ వచ్చిందనుకో అది పెద్దగా కనబడుతుంది. ఇక అది ఏంటంటే ఒక గుట్టలాగా కనిపిస్తుంది. ఇక ఏదైనా కానీ ఇప్పుడు అమెరికాలో అక్కడ సైడ్ అయితే ఇక ఇట్లా ఎక్కడెక్కడనో భూకంపం వచ్చింది అని అంటున్నారు. ఇక అట్లా నేను వార్తలలో చూస్తున్నా. ఒకట్లా టైము దేవుడు నిర్ణయించుకుంటే మాత్రము ఇక అది ఏంటంటే ఎంత కాదు. ఈ దేవుడు నిర్ణయించుకున్నది అయితే మనము ఏంటంటే భూమి మీద ఉండలేము. ఇక ఏది కానీ మనకు కరోనా టైంలో కూడా ఆ దేవుడు అట్లా ఎన్ని కష్టాలు తెప్పించిండు, ఎన్ని బాధలు ఎల్లదీసినాం, ఎన్నో వచ్చినాయి, అన్ని కష్టాలు ఎల్లదీస్తున్నాం. ఇదొక కష్టము. మనకి ఇంట్లో ప్రతిది గంతే అనుకోవాలి.
కష్టం ఎప్పటికున్నదా? కరోనా ఎప్పటికున్నదా? భూకంపాలు ఎప్పటికున్నాయా? ఏవి ఎప్పటికున్నాయి? మేము చిన్నగా ఉండగా అయితే భూమి అదులుతుందంటే ఇక ఎంతోమంది ఇక అది మా బాబు చిన్నగా ఉండగానే అయితే ఏమన్నారు, అది అన్ని మేకలు అవన్నీ కోసుకొని తిన్నారట, ఏమన్నా ఉన్నా కానీ ఆస్తులు ఉన్నా కానీ వేస్ట్ అని అనుకున్నారట. మా బాబు చెప్పిండి ఈ విషయం. ఇక అది మేము చిన్నగా ఉన్నాం కానీ మాకు తెలియదు, కానీ ఈ విషయాలు చెప్తే నేను విన్నా. ఇక అట్లా కొన్ని పెద్దలప్పుడు కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇక అట్లా జరుగుతాయి. అవి ఎప్పటికీ ఎట్లుంటామన్నది తెలియదు. ఇక అది అచ్చేటి వస్తాయి పోయేటి పోతాయి, కష్టాలు కూడా అచ్చేటి వస్తాయి పోయేటి పోతాయి. అట్లా తోముకోవాలి, కడుక్కోవాలి. చింకైనా కానీ మనము చేసుకునే పని అయినా కానీ నీట్గా చేసుకునే చూడాలి. ఆడోళ్ళది ఎంత లక్షణంగా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. అట్లా చేసుకునే చూడాలి. మేము చేసుకుంటామమ్మా అని అంటారు. నేను చెప్తా, యూట్యూబ్ కాబట్టి నేను చెప్తా, మీరు వినాలి. ఎందుకంటే మా వాళ్ళందరూ చేసిన పనులు నేను చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే మీరు చేస్తే మీ పిల్లలు చేస్తారు, మీ పిల్లలు చేస్తే ఇట్లా మా అమ్మ ఇట్లా చేస్తుండే అని మీ పిల్లలు చేస్తారు. ఇక మీరే చేయకపోయినాక పిల్లలు ఎక్కడికి చేస్తారు? చెయ్యరు. ప్రతి పని కూడక లక్షణంగా చేసేది అబ్జర్వ్ చేస్తారు. అలా అబ్జర్వ్ చేస్తలేరు అని అనుకోకుండా ప్రతి పని కూడక మనం చేసేది పూజలైనా పని అయినా ఏదైనా ప్రతిదీ కూడక వాళ్ళు చిన్నపిల్లలైనా కానీ వాళ్ళు కనిపెడుతుంటారు. మా అమ్మ ఇట్లా చేస్తుండే వాళ్ళకి తెలిసిపోతుంటుంది ప్రతిదీ. ఇక ఇట్లా దూడుచుకున్నాడు అన్నీ చేసుకున్నాడు. మనం అట్లా చేస్తుంటే వాళ్ళు చూసుకుంటా వాళ్ళు కూడా చిన్న చిన్న పనులైనా చేస్తారు, ఏదైనా చేస్తారు. ఇక పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉందో చూడుండ్రి, చదువులలో అయినా వాళ్ళకు నచ్చింది చేపియండ్రి. ఇక వాళ్ళకి ఏది నచ్చుతో వాళ్ళు మోటివేట్గా ఏదంటుంటారో అదాంట్లోకి వెళ్ళిపోనిండ్రి. ఏంటంటే ఫోర్సులు ఉన్నారా, ఏదంటున్నారు, ఏదంటే చదువులు ఉన్నారా లేరా వాళ్ళని అబ్జర్వ్ చేయండి. ఇక ఏంటంటే పిల్లలకు సెలవులు వస్తున్నాయి, పిల్లల గురించి మాట్లాడుతున్నా. ఇక వాళ్ళకు ఏదంటే ఇక టైం అన్నది ఎట్లా గడవాలి, ఆ పిల్లల మీద చిరాకు పడకుండ్రి, వాళ్ళను మోటివేట్గా ఉంచుండ్రి. ఇంట్లో ఉన్నా కూడా ఇక కొట్టుడు చేసుడు చెయ్యొద్దు. కొట్టినా కొద్ది పిల్లలకు ఏంటంటే వాళ్ళకు కొట్టినామనుకో వాళ్ళకు గుడక మళ్ళీ అలవాటు అవుతుంటుంది, వేరేటోళ్ళని కొడుతుంటారు. మా అమ్మ కొట్టింది కదా అని కొడతారు. కొట్టుడు అలవాటు చేయదు, కళ్ళతో బెదియాలి. బెదిరించి ఇక వాళ్ళను కొంచెం ఏంటంటే మనం బెదిరిస్తే అట్లా ఊకుంటారు అంటారు. ఊకుంటారు, ఎందుకు ఊకుంటారు? మీరు కొట్టుడు అలవాటు చేసినాక వాళ్ళు బెదిరిస్తా ఊకుంటారా? ఊకుంటారు. ఇక పిల్లల్ని అయితే అట్లా కొట్టకుండ్రి. ఇక ఇప్పుడైతే సెలవులను అయితే వాళ్ళని జాగ్రత్త చూసుకునే చూడాలి. ఎండ దెబ్బ తగులుతుంది, బయటకు వెళ్ళనీయకుండ్రి, ఎండకైతే వెళ్ళకుండ్రి. ఇక పిల్లలను ఏంటంటే చల్లగా బాగా చల్లగా గుడక తాగిపియకుండ్రి. అలా చిన్న చిన్న ఊపిరితిత్తులు చిన్నగా ఉంటాయి, అవి చిన్నగా ఉంటాయి. బాగా చల్లగా గుడక పెట్టద్దు, వాళ్ళకి నంజులాగా తయారవుతుంది. కొంచెం మామూలుగా అన్నది చల్లగా ఇయ్యుండ్రి. ఈ ఆరోగ్యం ఎట్లా మంచిగా ఉంటుంది, ఏం మంచిగా ఉంటుందని కొంచెం రాగి జావ అయినా ఏదన్నా మనకు ఏంటంటే మజ్జిగ అయినా ఇక పెరుగన్నం తినిపించేది చూడండి. మన మన్మరాళ్ళు అయితే పెరుగన్నం తినరు. ఇక అట్లా కొంచెం పిల్లల్ని కాపాడేది చూడండి. ఎండాకాలము బగబగ ఎండలు ఉంటాయి. వంటలలో కూడా పిల్లలకి ఎట్లా పెట్టాలి, ఏం పెట్టాలన్నది ఆలోచించుర్రి. ఇక ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ చేయాలి. ఇక మనం ఏంటంటే ఇక వాళ్ళు పిల్లలు చిన్న పానం, మన ముసలోళ్ళకైనా పరిశానే, పిల్లలకైనా పరిశానే. కొంచెం శక్తి ఉన్న వాళ్ళకి ఏం కాదు. ఈ పిల్లలకు శక్తి ఉంటుంది, కానీ వాళ్ళకి ఏదన్నా వస్తే ఇబ్బందులు బాగా అవుతాయి. ఇక వాళ్ళు ఎండలకు గుడక ఎండ టైంలో కొంచెము రిలాక్స్గా ఏదన్నా ఒకటి చదువుకోమనాలి. ఏదన్నా ఒకటి ఏదన్నా అలా ఆడుకునేటి మోటివేటి ఏమన్నా ఒకటి పెట్టాలి. ఏదన్నా దించులు అన్ని రకాలు ఇప్పుడు ఆర్డర్ పెడితే వస్తున్నాయి కదా, ఏదన్నా ఒక పని పెట్టాలి. ఇక మనం ఏంటంటే ఎండ పోయిన తర్వాత ఆడుకోమని వదిలేయాలి. ఇప్పుడు సెలవులు వస్తున్నాయి, పిల్లలకు టైఫాయిడ్ అని మలేరియా అని ఎన్నో వస్తాయి. ఇక వాళ్ళు తట్టుకోరు, చిన్న చిన్న పానాలు ఆగమాగం చేస్తారు. ఇక ఏంటంటే వాళ్ళకు జ్యూసులు ఇవ్వాలి. ఏదన్నా ఒకటి పండుది, రోజుకొక పండు, ఏదన్నా ఒక పండు ఇవ్వాలి. ఇస్తారు కావచ్చు, నేను చెప్తున్నా అట్లా. పిల్లలకి ఏదన్నా నచ్చినాక బాధపడుడు, అట్లా బాధపడనియద్దు. ఇక మనము ఏంటంటే మనమేం పెద్దోళ్ళమే, అది సొడలు పోయినట్టు అవుతుంది. ఇక రాగి జావన అవుతుంది అయిపిచ్చేది చూడు, తాగా అంటారు. అలా కొంచెము ఏంటంటే బెల్లమేసి అన్న ఎట్లా ఏ రకంగా ఎట్లా తాగుతారు అన్నది కొంచెం ఆలోచించారు. 3 నెలల పిల్లలు అయినరంటే అలా కొంచెం రాగి జావ తాగిపోయిండ్రి. తాగిపిస్తే అలా కొంచెం అలవాటు అవుతుంటుంది. పెద్దగా అయినాక ఉడక తాగలుగుతారు. ఏంటంటే మా మనమరాళ్ళకు అస్సలు తాగరు, వాళ్ళకు తాగిపియలేవు ఎందుకని అంటారు, కానీ వాళ్ళు అసలు పెరుగు తినరు, అంబళ్ళు తాగరు. గది బాధ. ఇక ఎవరి పిల్లలైనా తాగరు కావచ్చు, కానీ ఎందుకంటే కొంచెము తాగినే పిల్లలైతే తాగిపోయింది. మీరు కూడా రోజుకొక గ్లాస్ తాగితే అది ఎంత రిలాక్స్ అవుతాం. మనకు నీరసం అనిపిస్తుంది అనుకో,
కొంచెము పెరుగు ఉంటుంది కదా చల్లలాగా చేసుకొని ఇక లో బీపీ ఉన్నోళ్ళు ఏమో ఉప్పు వేసుకొని, లో బీపీ లేని వాళ్ళు ఇక ఏంటంటే బీపీ ఎక్కువ ఉన్నోళ్ళు ఉప్పు వేసుకోకుండ్రి. కొంచెం అట్లనే గట్టగట్ట రాయింది అనుకో మన నీరసం అన్నది తగ్గిపోతుంది. నేను ఎప్పుడన్నా ఒకసారి ఏం చేస్తా అంటే అట్లా చల్లగా ఉడక ఒక గ్లాస్ చేసుకొని తాగేస్తా. ఇక అది కడుపు నిండిపోతుంది. ఇక చాలు చల్లబడుతుంది కడుపు. ఎందుకంటే మనకు ఆగమం అవుతుంది అనుకో ఇంట్లో వీటితోటి ప్రయత్నం అయితే చేయాలి. ఇక ఏదో మనకు ఏది కూడా పని చేసుకుంది అయితే వెళ్ళది. ఇట్లా ఇక ప్రతి పని కూడా పెట్టమని అంటుంది. అయితే ఇక నేను ఇక పొద్దున ఊడ్చేది, పొద్దున వేసేది, సాయంత్రం చేసేది కొంచెం కొంచెమైనా కానీ మీకు పెడతా. ఇక వాకింగ్ అయితే నేను బయటకు వెళ్ళలేను ఆ రోజు. ఇక వాకింగ్ మెల్లమెల్లగా ఇంట్లో వేసేసుకుంటా. ఇక అని చేసుకున్నా. ఇక కొంచెమైనా కానీ అట్లా బయటకు పోయిన రోజు ఆ వాకింగ్ మిషన్ మీద నేను చేసుకోను. ఇక అది ప్రతి పని కూడా మీకు చూపించాలంటున్నా కాబట్టి అట్లా నేను పోని రోజు కూడా చేసుకున్నది మీకు చూపించాలి అని నాకు ఒక ఆరటము. ఏంటంటే నా మందికి చూపించాలి. ఇక ఇట్లా సంత్రాలు అవి ఎంత మంచిది ఆరోగ్యానికి. ఇక మంచి విటమిన్స్ ఏమో ఉంటుంది అంటారు కదా. ఇక అట్లా పిల్లలకు గుడక సంత్రాలు అయినా కానీ ఏదైనా కానీ డైరెక్ట్ తినిపించేది చూడండి. ఎందుకంటే వాళ్ళకు ఐసైస్ టైప్ ఇచ్చిరాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవు, మరి ఏం చేస్తున్నావు నువ్వు? సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేస్తున్నావా? ఏం సర్ప్రైజ్? ఒక ఎల్లిగడ్డ తోటి కొంచెం పెరుగుంది కదా, ఎట్లా చేసిన అన్నది నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటది. ఇది ఈ కమ్మతనానికి అయితే సూపర్ చేసేసిన. నువ్వు అంటావని తెలుసు ఏం కర్రీ చేస్తావు, మరి కూరగాయలు లేవు, ఏం తినాలని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు కమ్మగా ఇంత వేసుకొని తింటే ఇక మా అవ్వ చేస్తుండే ఇట్లా. ఇక ఎంత బాగా చేస్తుండేనో. ఇక ఇట్లా ఏందంటే తెలంగాణలో ఈ ఫుడ్ అన్నది ఇట్లా చేసుకొని తిందరు. ఇక ఇట్లా కమ్మగా. ఎందుకంటే ఏమి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చెక్ పటప్పటి చేసేసుకొని తినేసుడే అంత టేస్ట్గా నోట్లో ఉడక మన లాలజలం వస్తుంది. అట్లా తినాలనిపిస్తుంది అంత కమ్మగా. ఇక అంత కమ్మ ఉంటది. ఇది అసలు వదలలేము. ఇది అసలు కూరగాయలు లేకుంటే ఇంత మంచి కర్రీ అన్నది ఒకటి వస్తుంది. ఇక చెప్పు నేను ఎక్కువ అయిపోతుంది మళ్ళా. సింపుల్ గా 5 నిమిషాలలో రెడీ. ఇది ఎల్లిగడ్డ దంచుకోవాలి, ఇది వేసుకోవాలి, అయిపోతుంది అంతే. సింపుల్ గా కమ్మగా. ఎల్లిగడ్డ ఘాటు కారం ఘాటు అని అనుకో ఇలా పెరిగేస్తాం కాబట్టి సూపర్. ఇక అన్నం అయితే రెడీ అయింది. ఇక్కడ వేడి అన్నంలో ఇక అన్నం రెడీ. వేడి అన్నం తిందుప్ప. ఇలా వేడి అన్నంలో తింటుంటే ఇక కమ్మగా నోరైతే ఏం మంచిగా లేనప్పుడు సూపర్ ఇది అంత బాగుంటుంది. మరి పెరుగు తినరోళ్ళు ఉడక తింటది. ఇది అంత బాగుంటుంది. పెరుగు ఉడకని వేసుకుంటే సప్పటి పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు వేసుకోవద్దు. సరే, ఎల్లుల్లి కారం ఇది ఎంత బాగుంటుందో. ఇక నోరుకైతే ఎంత టేస్ట్ వస్తుందో. మేము ఎప్పుడెప్పుడు తింటాం కాబట్టి అంత బాగుంటుంది. చేసుకొని నాకు కామెంట్ పెట్టుర్రి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చూసినాక సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు. అసలు వదులుకోరు. అంత బాగుంటుంది. ఇక నేను చెప్పలేను, మీకు నచ్చితేనే చేసుకోండి. ఇక ఇట్లా అంత బాగుంటుంది. ఇక నోరుకైతే నోరు మంచిగా ఉండదు అనుకో, ఇట్లా చేసుకొని కమ్మతనంలా ఎంత మంచిగా తింటారు, ఆనందంగా తింటారు. ఇంట్లో కర్రీస్ ఏం చేస్తామంటే కూరగాయలు ఉండయి. ఆ టైంలో ఇది సూపర్. అమ్మ ఉంది కదా టేస్ట్గా. అసలు కారం లేదు, కారం ఉంటుందని అనుకునేది, కారం ఉండదు. కమ్మతనంలో సూపర్. నేను చెప్పలేను. ఇక తింటూనే ఉంటాయి. ఇక నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. రెసిపీ మాత్రం ఎట్లా చేసినా అనేది ప్రాసెస్ అయితే పక్కా 5 నిమిషాలలో రెడీ కర్రీ. అసలు వదలకుండా తింటాం. ఎల్లుల్లి కారం అంటే కారం అనుకోకుండా కూరనే అంత బాగుంటుంది. అంత కమ్మగా. లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టు, సరేనా? ఇప్పుడైతే పార్లర్కి పోయినాము. ఎందుకంటే ఆమె ఐబ్రోస్ తేజ తీయించుకుంటా అంటే ఇక ఎల్లుండి మీ బారోలు అయితే తీయించుకోకని వెళ్ళినాము. ఇక అది అక్కడ పోయినాం కానీ మొత్తం హై క్లాస్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇక ఎట్లా అంటే ఇక మనం ఏ రకంగా అయినా కానీ మంచిగా తీస్తారు, మంచిగా ఉంటుంది అందులో. ఇక ప్రతిది కూడా మనం అందులోకి నచ్చుతుంది అక్కడికి పోతే. ఇక మా రెస్టారెంట్కి పోదాం బిడ్డ. ఇక మనం పొద్దున్న ఆ రోజు రైస్ వండుకోలేము, ఏం వండుకోలే, వంట కూడా ఏం చేయలే. ఇక ఆ రోజు చేయొద్దని అనుకున్నాము, చేయలేము.
ఇక ఏంటంటే ఇక బయట కొదాం బిడ్డ అని అంటే పోయినాము. అట్లా తింటే కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక ప్రతిదీ కూడా మీకు నచ్చుతా నేను చూపిస్తా. ఏది తింటున్నా ఏం చేస్తున్నా ప్రతిదీ కూడా మీకు చూపించాలని నాకు ఉంటుంది. ఇక ఎప్పుడైనా మనకు అట్లా బయట పోతాం కానీ ఏదన్నా ఒకటి తినాలంటే ఇక ఏం తిందాము, ఏం తిన్నా కూడా ఇక మనము మళ్ళీ నైట్కి ఏం తింటాము, ఇక బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం రా తేజ అని అంటే సరే మమ్మీ అన్నది. ఆమె అంత ఇంట్రెస్ట్ ఏం చెయ్యది. ఇక ఏదన్నా ఒకటి అట్లా టైంపాస్ కన్నా బయటకు వెళ్తాము. అట్లా వెళ్ళినప్పుడు వాకింగ్కి వెళ్ళినా ఏడికి వెళ్ళినా కూడా ఇక ఐబ్రోస్ క్లిప్పించుకొని ఆమెకు వెళ్ళినా. ఇక అక్కడికైతే రెస్టారెంట్కి వెళ్ళి ఇక తినేసి వస్తాం బిడ్డ అని అంటే సరే మమ్మీ అని అన్నది. ఇక అక్కడ దోసకాయలు అయితే కట్ చేసి అట్లా పెడతారు. అట్లా ఆ రకంగా ఆనియన్ దోసకాయ అవన్నీ పెడతారు కదా. ఇక మన రెస్టారెంట్లో నువ్వు ఫస్ట్ ఇచ్చేటివి అయితే అవే. ఇక పాప్కార్న్స్ ఎన్నిలో పాప్కార్న్స్ ఇయ్యరు, అందులో పాప్కార్న్స్ ఇస్తారు. ఏమో విచిత్రంగా కనబడుతుంది. అందులో మేము ఎప్పుడైనా 2-3 సార్లు అందులోకి వెళ్ళినాం. ఇక వంటలు కూడా అందులో బాగానే ఉంటాయి. ఇక ఏంటంటే ఇప్పుడు మనం ఏం తిందామని అంటే ఇక ఏంటంటే నల్లుగోషి బిర్యానీ అని మళ్ళీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఇక అదే ఒకటే పెట్టేసుకుంటాము. ఎప్పుడన్నా ఇక ఏది ఉడక పెట్టాము. ఎందుకంటే ఇక ఎప్పటికొకటే రకంగా తింటున్నాం అని అనుకున్నా కానీ ఇక ఏది మంచిగా ఉందంటే ఇక అదే మంచిగా ఉంటుంది మమ్మీ అని అన్నది. ఇక ఆమె తినేది చెయ్యదు కానీ ఇక ఏంటంటే బట్టి రైస్ తిన్నది. ఇక నాకైతే పీసెస్ వేసింది. ఇక ఆమె తినుడు మీకు కనిపిస్తుంది కానీ అంత తినేటి రకం కాదు. ఆమె తినుడు తక్కువ. ఏంటంటే యూట్యూబ్ ముందట మనం పెట్టుకొని తిని 4-5 బుక్కలు అయితే చూపిస్తుంది. చూయించి అయితే నేత్ర ఫుడ్ ఛానల్లో ఆమె 4-5 బుక్కలు చూపిస్తుంది కానీ ఆమె తినే రకం కాదు. ఏది తిన్నా ఒక్కొక్క లిమిట్గా తినుడు. కూరగాయలు ఇష్టపడుతుంది, కూరగాయలు తినేదానికి ఇష్టము. ఆమె ఒక టమాటా పచ్చగూర గవి ఉంటేనే ఆనందంగా తింటుంది. ఇక అట్లా కాదు. ఇక మేమైతే అప్పటి నుంచి తిన్నోళ్ళమే, నాన్ వెజ్ ఎక్కువనే తిన్నోళ్ళము. ఏంటంటే ఇక ఎక్కువ వారంలో ఒక 4 రోజులు ఏంటంటే నాన్ వెజే ఉంటుండే మాకు. ఇక అట్లా తిన్నోళ్ళము, ఆ రకంగా తిన్నోళ్ళము. ఇప్పుడైతే ఇక తక్కువనే కానీ ఎందుకంటే యూట్యూబ్కి అయితే చేస్తున్నాము, ఇప్పుడు తింటున్నాం మళ్ళీ. ఇక చూపించాలి కదా మీకు, అన్ని రకాలు చూపించాలి కదా. ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు ఏది ఉడక మీకు చూపించండి. మంచి నీళ్ళు ఏదో చూపించగాని ఇక అన్ని రకాలు ఏది చేసుకున్నా, కాఫీ అయినా టీ అయినా పొద్దున్న లేచి ఏదేది చేస్తున్నా అన్నది ప్రతిదీ ఉడక చూపిస్తా. ఇక ఇట్లా మనకు ఫస్ట్ దోసకాయలు అది ఇస్తే ఇక అట్లా తినాలనిపిస్తుంది. అందులో వాటర్ బాటిల్ కూడా చిన్నవి వాటర్ బాటిల్ మంచిగా ఇస్తారు. ఇక అట్లా ఏంటంటే ఇక మనం వాటర్ తీసుకొని కూడా వెళ్ళాలని ఉండదు. కొన్ని జాలల్లో ఏంది వాటర్ తీసుకొని పోవాలి రెస్టారెంట్కి పోతే. ఇక ఫస్టే వాటర్ బాటిల్ పెడతారు, దోసకాయ పెడతారు, ఆడ ఏంటంటే ఆనియన్ పెడతారు, పాప్కార్న్స్ పెడతారు. ఇక వేరే ఉంటుంది. ఇక అట్లా ఫుడ్ కొంచెం వేరే ఉంటుంది. ఇక ఎండ్ల మంచిగా ఉంటుంది అంటే అందులోకి పోతే ఫుడ్ మాత్రము ఓసారి ఘోరం ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఇక తినలేకపోతాము. వీళ్ళైతే తెలిసిన వాళ్ళకైతే పోదాం బిడ్డ అని అంటే ఇక నల్లుగోషి బిర్యానీ కానీ పోయినాము. ఆ పీసెస్ అయితే ఆమె తినది, ఏదో ఇక అట్లా పెట్టించుకుంటుంది. ఫస్ట్ అయితే పెట్టించుకుంటుంది, ఇక తర్వాత నాకే పెట్టేస్తుంది. ఇక ఏది ఉడక ఆమెకు నచ్చితేనే, ఎక్కడైనా నచ్చితేనే తింటుంది. ఇక ఇది బాగుందంటే బాగానే ఉంది. ఇక ఓసారి మంచిగా ఇస్తారు, ఓసారి ఏమో గట్లనే ఇస్తారు. ఇక రైస్ అయితే బాగుంది. ఇక నల్లిగోష అంటే ఇక అది మీద కీమతోటి పెడతారు. ఆ కీమతోటి జరంతా ఫ్యాట్ లెక్క ఉందని తేజ తినది, ఫ్యాట్ లెక్క అస్సలు తినది. ఇక నాకే పెట్టేస్తుంది. ఇక ఏంటంటే పిల్లలు తింటేనే మంచిగా అనిపిస్తుంది. ఇక పొయ్యి ఉడక అట్లా తినకపోతే ఇంట్లో ఉడక మనం చేసుకుంటాం అనుకో, ఒక్కటికి 4 సార్లు కడుక్కొని మంచిగా చేసుకొని తింటేనే ఆమె ఆనందపడుతుంది. చేపలైనా మన ఫ్రాన్స్ అయినా ప్రతిదీ ఉడక ఇంకో అట్లా. ఇక ఆమె తినలేదు. ఆ పీస్ ఉడక ఆమెకు పెట్టిన పీస్ ఉడక నాకే పెట్టింది. ఇక అట్లా ఉంటుంది. ఇక పిల్లలు కొందరికి నచ్చాలి, కొందరికి నచ్చకపోతే కూడా తినకపోతే బాధ అవుతుంది. ఇక ఏంటంటే మనము బాధ అవుతుంది అంటే ఎట్లా చెప్పన్నా, వీళ్ళకి నచ్చంది తినాలని కూడా బలవంతం చేయొద్దు, నచ్చకపోతే వదిలేయాలి. ఇక మా నక్షత్రం అయితే అస్సలు మనం అంటే ఏడుస్తుంది. ఏదన్నా తిను బిడ్డ అని అంటే నాన్ వెజ్ విషయంలో నక్షత్రం అస్సలు తినలేదు. ఆమె బలవంతంగా ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నది, రెస్టారెంట్కి తీసుకుపోకుండా రమ్మమ్మ, నేను అట్లయితే నన్ను తీసుకుపోకుండ్రి అని చెప్తుంది. అంటే ఇక సరే తీసుకుపోందా అని అంటేనే వస్తుంది. అట్లా ఆమెకు రెస్టారెంట్కి పోవాలి, ఇక్కడ తినాలి అక్కడ తినాలి, ఇంట్లోనే ఫుడ్ పప్పుచారు కావాలి, ఆమెకు ఏంటంటే టమాటా చారు కావాలి, అట్లా పోసుకొని తింటుంది ఆమె. ఇక మా పెద్ద మనమరాలు అయితే
ఇక అట్లా పిల్లలకు ఏది నచ్చితే అది తిననియండి, ఏది ఎట్లా ఇక ఫుడ్ మాత్రం తింటున్నా కాబట్టి చెప్తున్నా మీకు. ఇక వాళ్ళకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా వదిలేయండి. ఇక నేను ఓసారి బలవంతం చేస్తుంటే కానీ ఇప్పుడు బలవంతం చేయొద్దని ఒకటి తెలిసిపోతుంది. పిల్లలకు బాధ, ఆమె ఏడుస్తుంది, ఫుడ్ తినమంటే ఏడుస్తుంది. కొందరు పిల్లలకు అట్లుంటుంది, ఫుడ్ తింటందుకు ఇష్టపడతారు. ఇక అట్లా ఇక కొందరికేమో ఏడిపేస్తుంది. ఇక మా చైతు అంత ఏడవదు అనుకో, ఇక ఆమె ఉన్న కాడికైనా మొత్తం అంత అయినా కానీ తింటుంది అనుకో. ఇక ఈమెకు అట్లా చిన్న ఉన్నప్పటి నుంచి అంతే తినిపించుడైనా కానీ చిన్న ఉన్నప్పుడు అబ్బో ఎత్తుకొని తినిపించిన అయితే తక్కువ కాదు. ఇక నాకు ఏంటంటే ఆమె తినాలంటే ఒక బాధ అవుతుండే. ఇక మా చైతుకి అయితే ఇక ఆమె ఓళ్ళు తినిపించద్దు మా చిన్న మన్మరాలకు. ఇక ఆమెనే తింటుంది, ఆమెది వేరు ఈమెది వేరు. ఇద్దరు ఒక తల్లి కడుపులో పుట్టినా కానీ ఇద్దరు ఒకట్లా చేంజ్ పుట్టిర్రు. ఎవరు ఎట్లుంటామన్నది తెలియదు. ఇక జీన్స్ అన్నది ఒకళ్ళది ఒక్క రకంగా ఉండదు. అట్లా కొందరేమో అట్లా ఉంటారు, కొందరేమో ఇట్లు ఉంటారు. ఇక ప్రతిదీ కూడా మనము ఏంటంటే ప్రతిదీ ఎవరు ఎట్లా పిల్లలు ఎట్లున్నారని ఆలోచించాలి. ఆమె లెక్క ఏమనుకోవద్దు, ఈమె లెక్క ఆమె అనుకోవద్దు. మనం ఎప్పుడు కూడా పిల్లల గురించి పిల్లలకు ఇట్లా హుషారు లేరు, పిల్లలు ఇట్లా డల్ ఉన్నారు అని మాట్లాడుకోవద్దు. వాళ్ళు ఇంకా డల్ అవుతారు, ఇంకా వాళ్ళు వేరే అయిపోతారు. మనం అలా ముంగట మంచిగానే చేస్తావు, మంచిగానే అని అనాలి. కొందరు పిల్లలు డల్గా ఉంటారు, కొందరేమో హుషారు ఉంటారు. ఈమె హుషారు ఉంది, ఈమె డల్ ఉందని కూడా కనద్దు ఎవరినైనా కానీ. ఇక ఏంటంటే నాకు అట్లా నచ్చది. ఇక ఒకరికి తెలుస్తుంది, వాళ్ళకి తెలియదని కూడా కనద్దు. అందరికి తెలుస్తుంది. కొందరు ఓపెన్ అవుతారు, కొందరు ఓపెన్ కారు. ఇక ప్రతిదీ కూడా అట్లనే. కొందరేం ఫాస్ట్గా ఉంటారు మాటలలో, కొందరేం ఫాస్ట్గా ఉండరు, ఆలోచించుకుంటూ మాట్లాడతారు. ఇక అట్లా పిల్లలు కూడా అట్లా ఉంటారు. అలా ముంగట ఏమనద్దు, వాళ్ళ మైండ్లు ఇరికిపోయి వాళ్ళు ఇంకా డల్ అవుతారు, ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళిపోరు. చదువులు హుషారు లేదు ఈ పిల్ల అని అన్నాం అనుకో, ఇంకా వాళ్ళకు ఇక తెలిసిపోతుంది నేను హుషారు లేనట, ఇక ఇంతే అని అనుకుంటారు. ఇక అట్లా అనుకుంటారు కాబట్టి అట్లా అనుకోకుండా మనము ఇక అంత ఫాస్ట్ ఉన్నారు, హుషారే ఉన్నారు, ఇద్దరు కూడా మంచిగా చదువుతారు. ఇది మనకు ఏది కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ మనసులు ఇరికిపోతే మాత్రం ఇగాలు మళ్ళా ఇక అదే లెక్కలు వెళ్ళిపోతుంటారు, ఆ రకంగానే వెళ్ళిపోతారు, అదే తొబలు వెళ్ళిపోతారు. ఇక వాళ్ళను మనం మోటివేట్ చేసినట్టే ఉండాలి. ఇక ఏది కానీ మనము చేస్తావు బిడ్డ, నీతో అవుతుంది, నువ్వు చెయ్యు అని చెప్పాలి ప్రతిది కూడా. అట్లా అంటేనే వాళ్ళకు ముందుకెళ్ళిపోతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మాటలు నచ్చుతున్నాయా నచ్చలేదా కామెంట్ పెట్టుండ్రి. నాకు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారో మరి ఇక తెలియదు. ఎందుకంటే మీరు కామెంట్ ద్వారా మంచి రెస్పాన్స్ ఇస్తే నాకు సంతోషం. ఇక ప్రతిదీ కూడా నేను ఇట్లా చెయ్యాలని అనుకుంటా, మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళి బయలుదేరినాము. ఇక ఇంటికి వెళ్ళిపోదాం బిడ్డ ఇక ఇలాంటికి అని నేను అన్న. ఇక మనం వాకింగ్ చేసుకుండద్దు, పొద్దున్నైతే చేసుకున్నా కదా అని అన్న. ఇక మేమైతే అలా లిఫ్ట్లో అట్లా ప్యాకింగ్ ఉంటే తేజ భయపడుతుంది. ఆ ప్యాకింగ్కి వెళ్ళి బయటకు వచ్చినాక సంతోషపడుతుంది.